ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే ఇది ఒక కోయిన్సిడెన్స్ కాదు, యాదృచ్ఛికం కాదు. సో ఇందులో మీకు సంబంధించి ఏదో మెసేజెస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఓకే. సో మీ మనసులో ఉండే పర్సన్ వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి మీ పట్ల, అది తెలుసుకుందాం ఈరోజు. కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్. మీ మనసులో మీ వ్యక్తిని తలుచుకోండి, వాళ్ళ పేరుని 3 సార్లు తలుచుకోండి. 8 of Swords, Ace of Pentacles, Queen of Swords. ఓకే. సో ఈ వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ ఏంటంటే ఏదో ఒక బ్లాక్డ్గా ఫీల్ అవుతున్నారండి. మీరు బ్లాక్ చేసి ఉండొచ్చు, వాళ్ళు బ్లాక్ చేసి ఉండొచ్చు, లేదంటే ఒక ఇమోషనల్ బ్లాకేజ్ అనేది ఇక్కడ కనబడతా ఉంది. మేబీ రిస్ట్రిక్షన్ ఉంది, మీరు వాళ్ళని కలవకూడదు, వాళ్ళు మిమ్మల్ని కలవకూడదు అని సంథింగ్ రిస్ట్రిక్షన్, బౌండరీస్ అనేవి ఉన్నాయి. సో ఒక భయం కూడా ఉంది. సో దానివల్ల ఒక బ్లాక్డ్ ఎనర్జీ, ఒక స్టక్ ఎనర్జీ కనబడుతుంది. ఇద్దరికి నో కాంటాక్ట్ అనేది కనబడతా ఉంది. వాళ్ళైతే మీతో ముందుకు వెళ్ళాలి, మీతో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి, ఒక న్యూ బిగినింగ్ కావాలి అనేది అయితే కోరుకుంటున్నారు. మళ్ళీ ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలి. అట్లీస్ట్ యాజ్ అ ఫ్రెండ్ అయినా సరే మీతో కలిసి ఉండాలి, మీతో పార్ట్నర్షిప్గా కలిసి పనిచేయాలనేది కోరుకుంటున్నారు. కానీ వాళ్ళు మీకు భయపడుతున్నారు. సో మీరు వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నారు. మీరు ఏదైనా మనసులో ఏది ఉంటే అది ముఖం మీద చెప్పేస్తారు. సో దానికి వాళ్ళు భయపడుతున్నారు. మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదంటే రిజెక్ట్ చేస్తారా అని చెప్పేసి భయపడుతున్నారు. మీ యొక్క పవరు, మీ యొక్క కాన్ఫిడెన్సు, కెపాసిటీని చూసి వాళ్ళు దూరం జరుగుతున్నారు. అంటే నేను నిజంగా వెళితే ఈ వ్యక్తి నన్ను యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనే భయం అయితే కనబడుతుంది. సరే చూద్దాం అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి మీ పట్ల వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఎందుకు మీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నారు, ఎందుకు మీతో కలవాలనుకుంటున్నారు, ఎందుకు ఫ్రెష్ స్టార్ట్ కావాలనుకుంటున్నారు చూద్దాం. కింగ్ ఆఫ్ పెంటికల్స్, ప్రిన్సెస్ ఆఫ్ సోర్డ్స్ అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్. ఓకే. సో మీ లైఫ్లో వాళ్ళు ఒక ముఖ్యమైన ప్లేస్ కావాలని కోరుకుంటున్నారండి, ఎయిదర్ వైఫ్ ఆర్ ఏ హస్బెండ్ లాగా. సో వాళ్ళు ఏంటంటే మీతో కలిసి ఉండాలి, లైఫ్ లాంగ్ ఒక పార్ట్నర్షిప్లో రావాలి, సో మీతో ఒక రిలేషన్షిప్లోకి రావాలి అనేది అయితే కోరుకుంటున్నారండి. సో ఇక్కడ ఏంటంటే ఒక ప్యాషన్, అట్రాక్షన్ కనబడుతుంది. అట్ ద సేమ్ టైం స్టేబుల్ ఫీలింగ్స్ అనేవి కనబడుతున్నాయి. కాకపోతే మీ పవర్ అనేది చూసి వాళ్ళు ఎంతైతే అట్రాక్ట్ అవుతున్నారో అంతే భయపడుతున్నారు కూడా అనమాట. అంటే మీరు ఏమో వీళ్ళను యాక్సెప్ట్ చేస్తారా లేదంటే వదిలేసి వెళ్ళిపోతారేమో అనేసి భయపడుతున్నారు. సో వాళ్ళలో ఒక శక్తియుక్తులన్నీ వాళ్ళు గ్యాదర్ చేస్తున్నారు, అంటే ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు ఏంటంటే మీ అందానికి ఫిదా అయిపోయారు. ఓకే. ఇలాంటి రీడింగ్స్ కోసం, మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.